भाई सहसवदन तुमरो श्रीपति कंचलगावै सनकादि ब्रह्मादि मुनीश नारद शारद सहितारीश यम कुबेर दिगपाल जगावे कवि कोवि ఇప్పుడైతే మనకి చాలా మంచి పదం व्यासरूपाय विष्णवे नमो वै वासिताय नमो नमः। ॐ नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ अस्य भगवद्गीता महामन्त्रस्य वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठप्यन्तः श्रीकृष्ण परमात्मा देवता अशोचानन्यशोचस्त्वमिति बीजम् सर्वधर्मान् परित्यज्य ममेकं शरणं व्रजेति शक्तिः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचैः कीलकम् मा चित्स सर्वार्थानि मत्प्रसादात् करिष्यसि कवचम् किरीटिनं गदिनं चक्रहस्तमित्यस्त्रम् अनादिमध्यान्तमनन्तवीर्यं इति ज्ञानम् ज्ञानयज्ञेन भगवता राधानाथे श्रीकृष्णपरमात्मा प्रीच्यते गीतापारायणे विनियोगः। ఎందుకంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆహారం అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది మనకు? స్థితి అనేది దేని మీద బ్యాలెన్స్ అయి ఉంటది అంటే మన విజ్ఞానమయ శరీరం మీద, మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటది. అంటే ఇక్కడ భావోద్వేగ స్థితి ఏ శరీరానికి కనెక్ట్ అయ్యిందండి మనకు? విజ్ఞానమయ శరీరం. విజ్ఞానమయ శరీరం అంటే ఉదాహరణకి మన యొక్క శరీరం వచ్చేది ఈ యొక్క భౌతిక శరీరమే. ఎందుకంటే మూలాధార చక్రానికి వచ్చేసరికి దానికి అధినేతైన జంతువుని ఏం చెప్పుకుంటారు? అహమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, ప్రాణమయ శరీరం సరైన స్థితిలో ఉండాలి అంటే ఉంచుకోవాలి. అట్లాంటి బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా నిబద్ధత, కమిట్మెంట్.